ఎన్నికల తర్వాత అయితే విజయసాయిరెడ్డి గారు మౌనంగా ఉన్నారు. సో దీనివల్ల అయితే సజ్జల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఎందుకు విజయసాయిరెడ్డి గారు మౌనంగా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసినట్టయితే అందరూ నాయకులు మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. కాకపోతే విజయసాయిరెడ్డి గారు మాత్రం ఎక్కడున్నా మాట్లాడే వ్యక్తి ఈసారి అంటే ఎన్నికలు అయిన తర్వాత ఇంతవరకు అసలు బయట కనిపించలేదు, ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడిన పరిస్థితి లేరు. ఎందుకంటారు? ఆయనకి ఏదో పెద్ద బాధ్యత అప్పచెప్పింటారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యత అప్పచెప్పారంటారు. లెక్కల మాస్టర్ గారు కదా, ఆయనకి లెక్కలు సరి చేసే బాధ్యతలు అన్నీ అప్పచెప్పి ఉంటారు. అందువల్ల సహజంగానే మరి ఆయన జనం ముందుకు రావట్లేదు. ఈరోజు మరి రేపేగా ఎన్నికల ఫలితాలు, మరి రేపు రావాలా, మరి ఎక్కడున్నా రావాల్సిందే, తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇంగ్లాండ్ నుంచి రాకపోయినట్టయితే ఆయన కూడా వచ్చిండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన కూడా వస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. అదొక కారణం. ఏదో బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు నిర్వహించే కార్యక్రమంలో ఆయన దూరంగా ఉండడం అనేది ఒక కారణం. రెండోది ఏంటంటే, నాకు తెలిసిన వార్తలు, అంటే ఇది వార్తలు కాదు నిజాలు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. 6 నెలల సంవత్సరం 3 నెలల క్రితమే చెప్పాడట జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి, ఏమని? మనం ఓడిపోతున్నాము అని. సంవత్సరం 3 నెలల క్రితమే ఓకే ఓకే ఓడిపోతున్నామని. పీకే కూడా ఇదే మాట చెప్పినట్టున్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డికి పీకే గారు కూడా ఇదే మాట చెప్పినట్టున్నారు, మీరు ఓడిపోతున్నారు, ఇంకా మీరు అంత లేదు అని చెప్పేసి. ఈయన చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆయన దూరంగా పెట్టారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తప్పించడం కూడా జరిగింది. సరే, మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత అభ్యర్థులు లేక విజయసాయిరెడ్డి గారిని నిలబెట్టడం కూడా జరిగింది. సరే, అయిష్టంగానైనా నిలబడ్డాడు ఆయన, మనస్ఫూర్తిగా అయితే నిలబడలేదు. అయిష్టంగానే నిలబడ్డాడు. తెలుసు ఆయనకి ఓడిపోబోతున్నామని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదనలేక విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి లోక్సభ బరిలో నిలబడ్డాడు. సరే, ఇప్పుడు ఆయనకి మౌనం కూడా మంచిది. రేపు ఆయనకి చాలా లెక్కలు ఉన్నాయి, చాలామందితోటి మాట్లాడుకుంటున్నాడు, చాలామందితోటి సత్సంబంధాలు నిలుపుతున్నాడు. గతంలో లాగా పురుష పదజాలాన్ని వాడట్లేదు, ఒంటికాల మీద ప్రశ్నలు సంధించడం లేదు. కాబట్టి మార్పు అనేది చాలా స్పష్టంగా ఉంది ఆయనకి. ఆయన ఆలోచన విధానంలోనూ ఆయనకు తెలిసిన పరిధిలో కూడా సంవత్సరం 3 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. చాలామంది సన్నిహితుల దగ్గర కూడా చెప్పుకున్న మాట కూడా వాస్తవమే. కాబట్టి ఆయన ఇంత క్రియాశీలక బాధ్యతలు ఏమీ ఆయనకు అప్పచెప్పాల. అంతకుముందు అప్పచెప్పినట్టు బాధ్యతలు కూడా ఏమి అప్పచెప్పాల. కాకపోతే రాజధాని స్థాయిలో కేంద్రం దగ్గర కొన్ని పనులు చక్కబెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఆయన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. రెండవది, వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒకళ్ళు A1 ఒకళ్ళు A2 కాబట్టి ఆ అవినాభావ సంబంధం కూడా ఉంది కాబట్టి ఇంకా ఆ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. రైట్. అంటే ఇక్కడ కొన్ని వార్తలు కూడా మధ్యలో వచ్చాయి సార్. ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఒక మీడియా ఛానల్ని కూడా ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అది కూడా ఏంటంటే రామోజీరావు గారికి ఉన్న ఛానల్, అంటే ఏదైతే తనకు మీడియా ఉంది కదా, దానికి ధీటుగా పెడుతున్నట్టుగా తను వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరి దాని పనులు ఏమన్నా నిమగ్నం అయిపోయి ఉన్నారంటారా? మరి అది ఎన్నికల అవసరం కాబట్టి ఇంతకుముందే ప్రారంభించాల్సింది, అది మొదలు పెట్టలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు ఆలోచన ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే ఇప్పుడు చాలా వరకు చూస్తే విజయసాయిరెడ్డి గారికి ఓడిపోయే సీట్ ఇచ్చారు, అంటే తన నిలబెట్టారు. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆశ లేదు అంటే ఎట్లాంటిదే ఉంది సార్? ఎందుకు జనంతోకి వెళ్ళి నాయకులను బతిలాడుకొని పొద్దున్నే లేచి రాత్రిపూట 11 గంటల దాకా ప్రజలతో తిరిగి మళ్ళీ వాళ్ళందరూ రోజు వచ్చి కూర్చొని ఏం అవసరమా? రాజ్యసభ ఢిల్లీలో ఉంటారు, కేంద్ర కార్యాలయం ఇప్పుడు సంబంధించిన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ముఖ్యుడు, అంతవరకు చూసుకుంటాడు. ఆ పై వాళ్ళతో మాట్లాడతాడు. అదే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య శాసనసభ్యుడిగానో లోక్సభ సభ్యుడిగానో ఉంటే అందరితోటి కలిసి పనిచేయాలి కదా, అందరినీ పలకరించాలి కదా. కాబట్టి ఇవన్నీ తలకాయ నిప్పులు ఆయనకి ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు.
కానీ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు చూసినట్టయితే ఆయనకి సీటు కేటాయించిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇక్కడ నేను గెలుస్తానని నమ్మకం ఉంది, నాకు ఇక్కడ అందరూ ఓటేస్తారని కూడా నమ్మకం ఉందని చెప్పేసి తను ధీమా వ్యక్తం చేశారు. మీరు అది గుర్తుందా? మా గుంటూరు లోక్సభకి 33 మంది పోటీ చేస్తున్నారు. 33 మంది మేము గెలుస్తాం అంటున్నారు. ఓడిపోతాను ఎవరన్నా అంటారు? ఎందుకండి ఎవరు అంటారు కదా, పోటీ చేసే ప్రతి వాళ్ళు మేము గెలుస్తామని అంటారు. ఒక్కలేగా గెలిచేది. ఇంకొకటి సార్ ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే సర్వేలన్నీ అంటే ఇప్పుడు నిన్న చూసాం మనం, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఒకలాంటి కన్ఫ్యూజన్ మొదలైందని అనుకోవచ్చా సార్? ఎందుకంటే అన్ని సర్వేలు ఒకలాగా ఉంటే కొన్ని సర్వేలు మాత్రం 40 దాకా సర్వేలు విడుదల చేస్తే అందులో 1-2 మాత్రము వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇక్కడ 40 మంది వారి అభిప్రాయాలని ప్రజలతోటి మేము కలిసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాము, ఎవరికి ఓట్లు వేస్తారని చెప్పని మేము అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని మీకు పొందుపరుస్తున్నామని చెప్పని కొన్ని ప్రసార మాధ్యమాలు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలకు సంబంధించి వివరాలు ఇవ్వటం కూడా జరిగింది. అంటే 40 మంది 40 మందిలో 5 వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఇచ్చారు. మంచి సంఖ్య 5 అంటే. వీళ్ళే 35 మంది, అంటే 8వ వంతు. ప్రజాస్వామ్యంలో ఒక ఓటు వచ్చినా కూడా ఆధిక్యత గెలిచినట్టే కదా. మరి ఇక్కడ 7 వంతులు వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు పరిగణలో తీసుకుందామా, 1 వంతు అభిప్రాయాలను పరిగణలో తీసుకుందామా? లేదు, వీళ్ళందరిలో ఎవరు శాస్త్రీయబద్ధంగా చేశారు, ఎవరికి గత చరిత్ర ఉంది, గతంలో ఎవరు చెప్పిన దానికి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చినాయి, ఇవి కూడా ప్రామాణికంగా తీసుకోవాలి కదా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 ఒకటి ఆరా మస్తాన్ గారి దానికి వచ్చింది, రెండోది కేకేఆర్. అవును సార్. ఈ రెండింటి గురించే ఈరోజు ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మామూలుగా ఆరా మస్తాన్ గారు ఏం చేశారంటే మహిళలు అధిక శాతం మంది ఓట్లు ఎక్కువ వేశారు, అట్లాగే అధిక శాతం మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు కాబట్టి ఎక్కువ స్థానాలు వస్తాయి అన్నారు. అదే క్రమంలో మంత్రులు ఓడిపోతారా అని అంటున్నాడు. అంటే అసెంబ్లీ గెలుస్తారు, మంత్రులు ఓడిపోతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ అంటే శాసనసభకి పోటీ చేస్తేనే కదా మంత్రులు అయింది. వాళ్ళు ఓడిపోతారా అని అంటున్నాడు. వాళ్ళు ఓడిపోతారంట, మళ్ళీ 97 నుంచో 114 దాకా రావచ్చు అని ఆయన ఇవ్వటం కూడా జరుగుతుంది. 104, 114 అన్నారు. 104 రావచ్చు అని చెప్పి అంటున్నారు. మంత్రులు ఓడిపోతారు అంటున్నాడు. మరి లోకేష్ బాబు గారు గెలుస్తాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఆయనే చెప్తున్నారు. హిందూపురం బాలకృష్ణ గారు గెలుస్తారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని ఆయన చెప్తున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వస్తుందని చెబుతున్నాడు. ఇక్కడ ధర్మ సందేహాలు ఉన్నాయి. ప్రజలు అనుకూలంగా ఓట్లేసి 54% మంది మహిళలు నీకు ఓట్లేసిన తర్వాత 151 నుంచి పెరిగి 171కి వెళ్ళాలా, లేకపోతే 161కి వెళ్ళాలా, కాదంటే 171కి వెళ్ళాలా. 104కి ఎందుకు దిగిపోతాయి? 47 స్థానాలు ఎందుకు దొరుకుతాయి? ఆదరణ పెరిగిన తర్వాత సీటు సంఖ్య కూడా పెరగాలి కదా. ఇది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇక అంటే ఇప్పుడు 151 సీట్లు వచ్చాయి కదా సార్ గతంలో చూస్తున్నట్టయితే. ఇప్పుడు అందుకే ఇప్పుడు వీళ్ళందరూ గెలిచేసి అందుకే తక్కువ సీట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారేమో. ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో కూడా ఏంటంటే పీకే ఆ సంస్థతో కొంచెం భేటీ అయినప్పుడు అక్కడ ఏంటంటే గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి మనకి, ఇక్కడ అసెంబ్లీ అయినా కావచ్చు, అక్కడ లోక్సభ అయినా కావచ్చు, దానికన్నా ఒక సీట్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదని చెప్పేసి అన్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొంచెం వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఇంకా ఏంటి అర్థం కావట్లేదు అసలు. ఆయన నిజమే మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్. ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఒక సీట్ అదనం అంటే 152 వస్తాయి, ఒక సీట్ అదనం అంటే 23 వస్తాయి, లోక్సభలో 23 వస్తాయి, శాసనసభకు వచ్చేతలకి 152 వస్తాయి అని చెప్పి ఆయన నమ్మకం ఆయనకు ఉండొచ్చు. తప్పే ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు బాగుందని ఆయన భావించినప్పుడు అది నేను అనేది. ఆ నమ్మకం ఇతనికి ఎందుకు లేదు అంటున్నాను. ఆరా మస్తాన్ గారికి ఎందుకు లేదు? ఆయన నేను బాగా చేశాను, నా పరిపాలన బాగుంది కాబట్టి గతంలో కొంటే అధికంగా వస్తాయని ఆయన అంటున్నాడు. ఒక స్థానమైనా ఎక్కువ వస్తుందని చెప్పి ఆయన అంటున్నాడు. మరి అంత మంచి పరిపాలన ఇచ్చేసి ప్రజల మనసులు గెలిచిన తర్వాత 151 నుంచి 1 పెరగాలి కదా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది మన వాదన కరెక్ట్ అంటారు. కరెక్ట్ అని చెప్పుకోవాలి. అది అంటే ఇప్పుడు అయితే ఆరా మస్తాన్ గారి సర్వేలో ఇంకొకటి సజ్జల గారి కామెంట్స్ కూడా చేశారు, ఇప్పుడు వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఇవి నిజం కాదు, కొంతమంది నేతల్ని సాటిస్ఫై చేయడానికి అన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా సార్? నేనైతే ప్రజలను ఒక్కడే నమ్ముకున్నాను. ఇలా సహజంగానే ఇప్పుడు
వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా చేసే పోయినాయి, అది మాత్రం వాస్తవం. మీ మీద కోపంగా ఉన్నాను అనుకోండి, మీకు వ్యతిరేకంగా నేను ఇచ్చేస్తారు. లేదంటే భయపెట్టారనుకోండి, భయం కొద్దీ ఇస్తాను. రెండు పని చేస్తాయి. ఈ రెండింటికంటే ఏమో కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఆర్థికంగా సంబంధాలు. ఆ మేలు చేకూర్చారనుకోండి, ఇంకొంచెం అదనంగా ఇస్తాను. అలా తయారైనవి. కాబట్టి శాస్త్రీయ పద్ధతి అనేది పోయింది. కాబట్టి సంస్థల గురించి ఈరోజు మాట్లాడుకునే విధానాల గురించి జాతీయ స్థాయిలో చూసుకున్నా లేకపోతే రాష్ట్ర స్థాయిలో చూసుకున్నా కూడా వాళ్ళు చెప్పేవన్నీ కూడా పెద్ద నిజాలేం కావట్లేదు, ఒకళ్ళిద్దరికి తప్ప. అదే పట్టుకుంటున్నాను తప్ప గతంలో ఏం మాట్లాడారు, ఎలా వచ్చినాయని చూసుకుంటే వాళ్ళల్లో కూడా చాలామంది కూడా అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు నిజంగా అనుకున్నట్టు జరిగితే అసలు ముందుగానే వాళ్ళ చేతనే చేయించుకొని లోపల ఎక్కడ ఉండేవి సరి చేసుకొని అధికారంలోకి వాళ్ళే వస్తారుగా, అధికారంలో ఉండేవాళ్ళు. ఈ చిన్నది మర్చిపోతే ఎట్లా? వీళ్ళ చేతుల్లోనే ఉంటే వీళ్ళ అభిప్రాయాలు నిజమైతే వాళ్ళే చేయించుకుంటారు కదా, వాళ్ళు ముందుగానే లోపాలుంటే సరి చేసుకుంటారు కదా. వాళ్ళు చెబుతారు కదా, ఇదిగో ఈ లోపం వల్ల మీరు ఓడిపోతున్నారు, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారని. కాబట్టి దాన్ని సరి చేసుకుంటారు కదా. ఇవన్నీ కాసేపు మాట్లాడుకోవడానికి, ఎన్నికలకి అయిపోయి ఫలితాలు రావడానికి ఇన్ని రోజులు సమయం ఉంది కాబట్టి, 21 రోజు సమయం ఉంది కాబట్టి దీని గురించి చర్చించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే కనుక మామూలుగా ఎన్నికలు అయిపోయిన 2వ రోజు 3వ రోజు ఫలితాలు ప్రకటించారనుకోండి, పెద్ద ఈ చర్చలు ఉండకపోవచ్చు. సో ఇంకొక కొన్ని గంటలు